డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. యాక్చువల్గా చాలా క్వైరీస్ వచ్చాయి మాకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీద. ఏంటి అంటే చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే, మనకి ఏంజల్ నెంబర్ 555 ఉంది కదా, దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పి. Sure. 555. Yeah. We'll decode about this thing. Okay. Thank you, God. Thank you, universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Ananta Brahmandanika Panchabotaliki na Sarvada Krutanyata. Atma Namaskar. 555. ఎస్. See, ఇంతకు ముందు మనం మాట్లాడున్నాము, ఒక్కొక్క నెంబర్ గురించి ఒక్కొక్క బుక్కే రాయొచ్చు అని మాట్లాడడం జరిగింది. ఫ్యూ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని ఈ వీడియోలో విల్ డీకోడ్. ఓకే, సో వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్న ఏంజల్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి కామెంట్లో టైప్ చేయండి. అండ్ మీ నేమ్ అండ్ మీ లొకేషన్ కూడా టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏంజల్ నెంబర్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. అసలు 555 కనిపించడం ద్వారా జరిగే బెనిఫిట్స్ ఏంటి, యూనివర్స్ మనకి ఏమి సంకేతం ఇస్తుంది, ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత అటెన్షన్ గా ఉండాలి, ఎంత మైండ్ ని ఐస్ ని ఓపెన్ చేసి ఉండాలి, ఎంత కామన్ సెన్స్ ని కలిగి ఉండాలన్న సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూల్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ 555? సింక్రనైజేషన్ అంటాము. రిపీటెడ్ గా నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే సింక్రనైజేషన్ అంటాము. ఇంకా అర్థం అవ్వాలి అంటే, కూస్తో కాస్త అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు మీకు ఉన్నాయని అర్థం. బీ హ్యాపీ. ఓకే, యు ఆర్ ఇన్ గాడ్స్ లైన్, యు ఆర్ ఇన్ ఎ కాస్మిక్ లైన్. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు కూస్తో కాస్తో మీకు ఉన్నాయి. అలైనింగ్ విత్ ద యూనివర్స్ అంటాం కదా, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వండి అని చెప్తుంటాను కదా, ఆ లైన్ లో మీరు ఉన్నారని అర్థం. పాయింట్ నెంబర్ 1, కంగ్రాచులేషన్స్. ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తా ఉంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మేజర్ సక్సెస్ ని అతి త్వరలో చూడబోతున్నారని చిహ్నమే రిపీటెడ్ నెంబర్స్, సింక్రనైజేషన్ అంటాము. ముఖ్యంగా 555 అనే నెంబర్ చేంజ్ కి సంకేతం. ఓకే, చేంజ్, బీ గ్రౌండెడ్ అని కూడా చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, 555 ట్రాన్స్ఫర్మేషన్ అంతే, పీరియడ్. ఓకే, చేంజ్ అంటే నువ్వు మారాల్సి ఉంటుంది అని కూడా విషయం చెప్పొచ్చు. ఆరెల్స్ నీ భవిష్యత్తు మారిపోతుందిరా బాబు, గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్తుంది. ఆరెల్స్ నువ్వు చేంజ్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, ఎరుకుతో ఉండి ఓపెన్ మైండ్ తో ఉండి ఏమి మార్చుకోవాలో ఒక్కసారి ఆలోచించు అని కూడా చెప్తుంది. స్టే గ్రౌండెడ్, బీ కామ్, బీ న్యాచురల్, బీ కూల్. బీజం ఎప్పుడు మర్చిపోద్దు, కిందనే ఉండే, ఎంత ఎదిగినా తల్లికి కొడుకువే. బీన్ దట్ గ్రౌండెడ్ స్టేట్ అని చెప్తుంది. అండ్ 555 కనిపిస్తుంది అంటే కంగ్రాచులేషన్స్, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ జీవితంలో జరగబోతుంది. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ మీన్స్ ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం. మేజర్ సక్సెస్ ని రుచి చూడబోతున్నావు అని అర్థం. మేజర్ బ్లెస్సింగ్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నావు అని అర్థం. ఇంకా చెప్పాలంటే అష్టైశ్వర్యం నీ గృహంలో అడుగు పెడుతున్నాయని అర్థం. నువ్వు చేస్తున్న మేనిఫెస్టేషన్ కి రిజల్ట్ వస్తుంది అని అర్థం. నువ్వు చేస్తున్న స్పిరిచువల్ రెమెడీస్ కి, యాన్షియన్ టెక్నిక్స్ కి, తంత్రాస్, మంత్రాస్, యంత్రాస్ కి మంచి సమయం ఆసన్నమైందని అర్థం. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండర్ ద స్కై అని చెప్పొచ్చు. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో జరగాలి అంటే మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంటుంది అన్నది బేస్. ఏమి మారాలా? అలైనింగ్ విత్ గాడ్స్ ఎనర్జీ. అనంత దైవశక్తితో మమేకం అవ్వడం కొరకు ఏమేమి మారాలో అన్ని మారాలి. రిలీజ్ ఆల్ ద బ్యాడ్, నెగటివిటీ, జాలస్, ఈర్ష, ఈగో, అహం అన్ని విడుదల చేయాలి. ఆ తరువాతే సపరేట్ డైమెన్షన్, అదే గాడ్స్ డైమెన్షన్. భగవంతుడికి ఈగోస్ ఉండవు, విశ్వానికి ఈగోస్ ఉండవు, అహం ఉండదు, జలస్ ఉండదు, కుళ్ళు కుతంత్రాలు ఉండవు భగవంతుడికి, యూనివర్స్ కి. ఆ డైమెన్షన్ లోకి వెళ్ళడానికి ఇవన్నీ విడిచిపెట్టేయాలా అట్ దిస్ మూమెంట్. దానికి రెడీ అయితే ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయి. చేస్తున్న పని మళ్ళీ మళ్ళీ చేస్తే అదనంగా రిజల్ట్ వస్తుందని ఆశించే మూర్ఖత్వం. డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఇస్ కాల్డ్ ఇన్సానిటీ. రిజల్ట్ మారాలి అంటే అలైనింగ్ మారాలి, నడిచే దారి మారాలి. ఇప్పుడు ఏ దారిలో నడాలి అంటే బీన్ గాడ్స్ లైన్ అని చెప్తాను, బీన్ యూనివర్స్ లైన్ అని చెప్తాను, బీన్ కాస్మిక్ లైన్ అని చెప్తాను, బీన్ ఏంజల్స్ లైన్ అని చెప్తాను, బీన్ యువర్ న్యూ లైన్ అని చెప్తాను. 555 కనిపిస్తుంది అంటే కంగ్రాచులేషన్స్ బేటా, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలోకి జరగబోతుంది అని అర్థం. బట్ అది జరగాలి అంటే నువ్వు ట్రాన్స్ఫార్మేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. తల వెంట్రుక నుండి కాలు గోరు వరకు సింక్రనైజేషన్ అయిపోవాలి యూనివర్స్తో. అంత ఈజీ కాదు అది.
విడిచిపెట్టాలా, కొన్ని పట్టుకోవాలా, కొన్ని విడిచిపెట్టాలా. ఎస్ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండర్ ద స్కై. చెప్తున్నాను కదా, తల వెంట్రుక నుంచి కాలుగోరు వరకు సింక్రనైజేషన్ అయిపోవాలి. ఒక ఎనర్జీ పాస్ అవ్వాలి, ఒక కరెంట్ పాస్ అవ్వాలి, ఒక యాంప్లిఫైయింగ్ ఎనర్జీ పాస్ అవ్వాలి. అది అవుతుంది. దానికి సంకేతమే 555. కాకపోతే మారాల్సి ఉంటుంది. లేట్గా లెగుస్తున్నామా, ఎర్లీగా లేవాలి. నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా, ఏం చేయగలం? వీఆర్ హ్యూమన్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి, తప్పదు. ఏం చేయాలా? వెంటనే కౌంటర్ రియాక్ట్ ఇవ్వాలా. ఏదో అవుతుందిరా బాబు అని మైండ్ కనిపిస్తుంది అంటే బయటికి చెప్పాలా, ఐఎమ్ డివైన్లీ సెక్యూర్డ్ అని. డివైన్ ఎనర్జీ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, కాస్మిక్ ఎనర్జీ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్. అనంత బ్రహ్మాండం నన్ను చాలా సురక్షితంగా చూసుకుంటున్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. అంటే గుండె నోతుల నుండి మనస వాచ కర్మణ ఆ ప్రేమను, ఆప్యాయతను విశ్వంలోకి విడుదల చేయాల్సి ఉంటుంది. మారితేనే ట్రాన్స్ఫర్మేషన్. యూనివర్స్ చెప్పేసింది ఏమని? 555 కనిపించింది, విచ్ మీన్స్ మేజర్ చేంజెస్ నీ జీవితంలో రాబోతా ఉన్నాయి, గెట్ రెడీ బేటా. మరి దానికి రెడీ అవ్వాలంటే నువ్వు మారాల్సి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. నడిచే దారి మారాలి, మాట్లాడే తీరు మారాలి, కట్టే బట్ట మారాలి. దానికి కూడా విషయం స్పందిస్తుంది. అలంకరణ, ఆభరణ చాలా ఇంపార్టెంట్. తద్వారా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. ఎస్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఫెంటాబ్యులస్, యు ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఇన్ టాప్ నాచ్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ ద క్రియేటర్. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి అన్నది సోల్కి అర్థమైపోవాలి. అహం బ్రహ్మాస్మి అన్నది సోల్కి అర్థమైతే హార్ట్ పోర్టల్ బ్రహ్మాండంగా ఓపెన్ అప్ అవుతుంది, ఒక ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఏం అవసరం? విశ్వజ్ఞానం అవసరం, విశ్వ దర్శనం అవసరం. ఏమి పట్టుకోవాలా, ఏమి విడిచిపెట్టాలా? అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు రావాలంటే కొన్ని పట్టుకోవాలి. దాని మీద 1000 పేజీల పుస్తకం రాయొచ్చు, తెలుసా? విశ్వజ్ఞానం అనంతం, అమేఘం, అమోఘం, ఎండింగ్ లేదు, ఇన్ఫినిటీ. మరి ఏం పట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి అన్నది మనం రాబోతున్న కొన్ని సాధనా శ్లోకంలో చెప్పించబోతా ఉన్నాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క చల్లని దీవెనలు మనందరినీ కల్పించబోతా ఉన్న ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం అని చెప్తున్నాను. మనస వాచ కర్మన గుండె లోతుల నుండి మాట వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదొక విశ్వ కార్యక్రమం. ఎందుకు దైవ కార్యక్రమం అంటున్నాము అంటే, తద్వారా లక్షల లోక కళ్యాణంకి కొరకు కార్యాలు ఏమైతే ఉన్నాయో మీ చేతుల మీద జరిగిపోతాయి. అవును, ఓకే. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం యొక్క కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో కొన్ని లక్షల కార్యక్రమాలు వీళ్ళ మీద జరిగిపోతాయి. ఎవరైతే డిసైడ్ అయ్యి ఉన్నారో వాళ్ళ చేతుల మీద జరిగిపోతాయి. ఎప్పుడు నుండి అంటే డిసెంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు జూమ్ కాల్ ఆన్లైన్ ఉంటుంది. ఎవరెవరు అటెండ్ అవ్వాలి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో అస్సలు సంబంధం లేదు. ఇప్పుడున్న నీకు ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంతో అస్సలు సంబంధం లేదు. నిజంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉందా? హార్ట్ఫుల్గా ఉందా? ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలని ఉందా? నేమ్, ఫేమ్, రికగ్నిషన్ సంపాదించుకోవాలనుకుంటున్నావా? లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏమైనా చేద్దామని కసికసిగా ఉందా? రియల్ ఎస్టేట్లో నిన్ను కొట్టినోడు లేడు అన్నట్టు ఏమైనా డిక్లరేషన్ చేయడానికి రెడీగా ఉంటే విశ్వానికి ప్రోగ్రామ్ నీ కొరకే. యాక్టింగ్ ఫీల్డ్లో పీరియడ్ అంతే, యువర్ ఇన్ టాప్ నాచ్. ఇప్పుడు ఎక్కడున్నా మనది ఇంపార్టెంట్ కాదు, రేపు ఎక్కడుండబోతున్నావు, దాని కొరకు ఈ రోజు ఏమి కమిట్ అయ్యో, ఏమి డెసిషన్ తీసుకున్నావు, ఏమి నిర్ణయం తీసుకున్నాం, ఎక్కడ అడుగు వేయిపోతున్నావు అన్నది ఇంపార్టెంట్. అట్లా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, స్థిరంగా నిలబడిపోవాలి అంటే, నెక్స్ట్ జనరేషన్స్కి ఒక అమేజింగ్ లెగసీ క్రియేట్ చేయాలి అంటే ఒకటే దారి, మేనిఫెస్టేషన్. విశ్వజ్ఞానం, నేర్చుకున్న విశ్వజ్ఞానం, నేర్చుకున్న విశ్వ నియమాలు నిజ జీవితంలో ఆచరణలో పెడితేనే ఆశీర్వాదాలు అందుతాయి. భగవంతుడి దగ్గర నుండి, పంచభూతాల దగ్గర నుండి, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా బ్లాక్ అయిన డోర్స్ అని ఏకదం ఓపెన్ అయిపోతాయి, ఒక్కసారి ఓపెన్ అవుతాయి. ఫర్ దాట్ దైవ కార్యక్రమం చేస్తా ఉన్నా, మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దాట్ ఈ 7 days కొన్ని మెథడ్స్, కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి. అబౌట్ మనీ అంటే అనంత విశ్వ సంపదని గృహంలోకి ఆకర్షించడానికి వైబ్రేషన్ పరంగా కొన్ని ఉన్నాయి. అవి 7 days లైవ్లో స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ కానీ ఎండ్ ఆఫ్ ద క్లాస్ కానీ నేను చేపిస్తా ఉన్నా. అవి రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తాయి. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వినేది శ్రీ వైబ్రెంట్ వంశీ గారి వాయిసే. అక్కడ వాళ్ళే చేస్తున్నారు అంటే రైట్ అవే వాళ్ళకే చెప్తున్నట్టు, అది ఒక బోనస్ గిఫ్ట్. ఇది కాకుండా మేజర్ స్పిరిచువల్ రెమెడీస్, మేజర్ టెక్నిక్స్, మంత్ర, తంత్ర, యంత్ర అన్ని సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్.
ఒక్కసారి ఆ ఆరా, ఆ గ్రేస్, ఆ లైట్, విశ్వం యొక్క లైట్ ఇలా పడితే, మార్క్ మై వర్డ్స్, గ్రేట్ చేంజెస్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. హెల్త్ పరంగా, ఎస్, వెల్త్ పరంగా, అన్నిటికంటే ఇంపార్టెంట్ పీస్. అవును, హర్రీబర్రీగా ఎంతకాలం లైఫ్ లీడ్ చేస్తాం, అవును, టెన్షన్స్తో, ఇబ్బందులతో, ఈర్ష్య, ఇగోలతో, అప్పులతో, అవమానాలతో. అందుకు తీసుకునేది కాదు జన్మ. మనిషి జన్మ అందుక ఉన్నది ఒక్కటే జిందకి. అన్నిటికంటే అద్భుతమైన జన్మ మానవ జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి, కానీ అప్పులతో, అవమానాలతో, ఈర్ష్య, ఇగోలతో కాదు. దాని నుంచి పక్కకు వెళ్ళడానికే విశ్వ నియమాలు, విశ్వమాల ధరించాలి. ఏంటి ఆ విశ్వమాల? ఈ డిసెంబర్ నెల మొత్తం విశ్వమాల ధరిస్తే 2025 ఆలదే కొత్త కుంభస్థలం. ఇంకా అలాంటి టెక్నిక్స్ని భగవంతుడి ఆశీర్వాదం రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ గురుగారు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతున్నాయి కదా, సో దీనికోసం ఎన్రోల్ చేసుకునే వాళ్ళు వరల్డ్ వైడ్ నుంచి కూడా చేస్తూ ఉన్నారు. సో అందుకనే చాలా ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉన్నాయి, వాటిని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.